వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక మంచి వెబ్ కెమెరాని అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చాలా వెబ్ కెమెరాలు నేను వెతికి అక్కడ ఉన్నటువంటి రివ్యూస్ అన్ని చూసి బెస్ట్ ఏదనుకున్నానో దాంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అది లినోవో ఫుల్ హెచ్డి వెబ్ కెమెరా. దీని కాస్ట్ 2570 రూపాయలు. ఇది చాలా బాగుంది. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దాన్ని కంప్యూటర్కి ఎలా కనెక్ట్ చేయాలి, చేసిన తర్వాత మనం దాన్ని ఎలా ఉపయోగించాలనే దాని గురించి చిన్న రివ్యూ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెబ్ క్యామ్ అయితే చాలా కాంపాక్ట్గా, చాలా మోడర్న్గా, చాలా స్టైలిష్గా, చాలా బాగుంది. చూడండి, దీనికి ఇచ్చిన కేబుల్ మన USB కేబుల్ చూడండి ఎంత పొడుగుందో ఫ్రెండ్స్. దాదాపు 2.5 మీటర్ల దాకా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న అడాప్టర్ లాగా ఇచ్చాడు. సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కెమెరా మీద కవర్ అన్నమాట. ఈ వెబ్ కెమెరా మనం ఉపయోగించినప్పుడు దాన్ని కవర్ చేసుకుంటే సడన్ గా మనం దీన్ని ఆపడం మర్చిపోయినా సరే మనం చేస్తున్న మన పనులు, మన యొక్క ఫోటోలు, మనకి వీడియోలు అవతల కనిపించకుండా ఉండడం కోసం ఈ కవర్ని ప్రొవైడ్ చేశారు. సాధారణంగా దీంతో పెద్ద యూజ్ ఉండదు. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఈ మధ్యలో పట్టుకొని ఇలాగా అనాలి. ఈ స్క్రీన్ మీద మన ఫింగర్ ప్రింట్స్ పడకుండా చాలా జాగ్రత్తగా దీన్ని ఇలా పట్టుకొని వద్దనుకున్నప్పుడు ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, అవసరం అనుకున్నప్పుడు ఇలాగ మూవ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 4 హోల్స్ ఉన్నాయి. అంటే మైక్రోఫోన్ అన్నమాట. ఇవి డిజిటల్ స్పీకర్స్ అన్నమాట. ఓకే, మనం మాట్లాడుతున్న యొక్క మాటలు అవతలకి వినిపించడం కోసం మైక్రోఫోన్స్ అవసరం కాబట్టి ఇక్కడ 4 హోల్స్ ఇచ్చాడు. ఇకపోతే ఫ్రెండ్స్, దీన్ని 360 డిగ్రీస్తో రొటేషన్ చేసుకోవచ్చు. చూడండి, ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. దీన్ని టిల్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ముందుకి వెనక్కి, లెఫ్ట్కి రైట్కి, ఇలాగ మనం ఎలా కావాలంటే అలాగే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది క్లిప్ మన కంప్యూటర్ మానిటర్కి దీన్ని ఫిట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది మన కంప్యూటర్ మానిటర్ అయితే దీన్ని తీసుకెళ్ళి ఇలా పెట్టి ఈ క్లిప్ని ఇలా ప్రెస్ చేస్తే ఇలాగా ఆ మానిటర్కి ఇది ఇలాగా ఫిట్ అయిపోతుంది. సో ఈ క్లిప్ని మన కంప్యూటర్ మానిటర్కి ఇలా పెట్టేసుకొని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఫిట్ చేసుకోవచ్చు. ఇది చాలా స్మూత్ ఇచ్చాడు, రబ్బర్ ఇక్కడ కూడా స్మూత్గా ఇచ్చాడు, కుషన్ లాగా ఇచ్చాడు. దీనివల్ల ఏమవుతుందంటే మన కంప్యూటర్ స్క్రీన్కి తగిలినప్పుడు దానికి స్క్రాచెస్ పడకుండా చాలా జాగ్రత్తగా ఒక మంచి స్మూత్ ఇచ్చాడు అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు లినోవో బ్రాండ్ లోగో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మెయిన్ వెబ్ క్యామ్ యొక్క లెన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, వీడిచ్చిన మరొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చిన్న హోల్ లాగా ఇచ్చాడు చూడండి. దీన్ని మనం ప్రొఫెషనల్ కెమెరా యొక్క స్టాండ్ ఉంది కదా ఫ్రెండ్స్, దానికి ఇలా పెట్టుకొని మనం దాన్ని ఇలా స్క్రూ లాగా టైట్ చేసుకుంటే దీన్ని మనం కెమెరా స్టాండ్ కూడా ఫిట్ చేసుకొని మన అవసరానికి తగినట్టుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇవ్వడం ఇంకాస్త బెనిఫిట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని కంప్యూటర్కి అటాచ్ చేసి దీని క్వాలిటీ ఎలా వస్తుందో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఈ యూఎస్బిని CPU కనెక్ట్ చేస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని మానిటర్కి ఎలా పెట్టాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇందా చెప్పినట్టు ఈ క్లిప్ని ఇలా కిందకి తీసి ఓపెన్ చేసి చూడండి, ఈ మానిటర్కి దీన్ని ఇలా పెట్టి ఇలా బ్యాక్కి జరిపి దాన్ని ఇలా క్లిప్ని ఇలా ముందుకంటే ఇలా గట్టిగా ప్రెస్ చేసి అటు ఇటు కదలకుండా మంచిగా సెట్ అయ్యేటట్టుగా దీన్ని మనం సెట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ మానిటర్ చాలా సన్నగా ఉంది కాబట్టి ఇది అంత కరెక్ట్గా కూర్చోవట్లేదు. కానీ మానిటర్ ఇలాగా పాత రోజుల్లో మానిటర్ లాగా ఇంకొద్దిగా బెజిల్ పెద్దగా ఉండి థిక్గా ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుంది అనేది నా అంచనా. చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు దీని క్లారిటీ ఎలా వస్తుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, దీన్ని ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. దీనికి డ్రైవర్స్ ఏం అక్కర్లేదు, ప్లగ్ అండ్ ప్లే. ఓకే, జస్ట్ USB తీసుకెళ్ళి మనం CPU కనెక్ట్ చేస్తే చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, విండోస్ సెర్చ్ లోపలికి వెళ్ళి కెమెరా అని కొడితే చాలు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కెమెరా ఒక యాప్ కనబడుతుంది. దీన్ని జస్ట్ అలా క్లిక్ చేస్తే చాలు ఫ్రెండ్స్, కెమెరా ఓపెన్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం సెర్చ్ లోపలికి వెళ్ళి కెమెరా అని టైప్ చేయకుండా దీన్ని సింపుల్గా మనం ఏం చేద్దాం ఫ్రెండ్స్, దీన్ని తీసుకొచ్చి ఈ టాస్క్ బార్లో పెట్టుకుందాం. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి చూడండి, పిన్ టు స్టార్ట్ లేదా పిన్ టు టాస్క్ బార్ మీద క్లిక్ చేసింది చూడండి. ఈ కెమెరా వచ్చేసి ఇక్కడ షార్ట్ కట్గా వచ్చేసింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యాప్ని ఓపెన్ చేద్దాం.
చూడండి ఫ్రెండ్స్, కెమెరా అయితే చాలా చాలా బాగా వస్తుంది. ఇది ఫుల్ హెచ్డి కాబట్టి ఇంత క్లారిటీ వస్తుంది. అదే హెచ్డి అయితే మాత్రం ఇంత క్లారిటీ రాదు ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది. దీని మీద క్లిక్ చేసి మనం వీడియోని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి స్నాప్ షాట్ అంటే ఫోటోలు తీసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి బార్ కోడ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి బార్ కోడ్ కూడా స్కాన్ చేసుకోవచ్చు అని చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఇందులో ఇన్ని రకాల ఆప్షన్ ఉంది చూడండి. సో ఫ్రెండ్స్, ఇలాగా ఈ వెబ్ క్యామ్ని సింపుల్గా ఇన్స్టాల్ చేసుకొని మీరు వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. ఇంకా గూగుల్ మీట్, ఓకే, రకరకాల యాప్స్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఆన్లైన్లో క్లాసులు చెప్పుకోవచ్చు, లేదంటే క్లాసులు వినొచ్చు. సో మీరు చూసారు, ఈ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. సో కాబట్టి ఇది కానీ మీకు నచ్చితే మీరు కూడా ఈ ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది. దీని గురించి మీ కామెంట్స్, మీ రివ్యూస్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.